ప్రకృతి ఎవడబ్బ సొత్తో అర్థం కావట్లేదు. ప్రకృతి మీద పెత్తనం కోసం, సహజ వనరుల మీద పెత్తనం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హర్మోజ్ జలసంధి మీద పెత్తనం మాకే ఉండాలి అంటుంది అమెరికా. అసలు నీకెలా ఉంటుంది? అది మా దేశ భూభాగం పక్కన ఉన్నది కాబట్టి దాని మీద పెత్తనం నాదే, అక్కడ నేను టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేసుకుంటా అంటది ఇరాన్. పైగా ఇప్పుడు ఇరాన్ కొత్త వాదన తీసుకొస్తుంది ఏంటంటే, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నౌకలు హర్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణం చేయడానికి వీల్లేదట. హర్మోజ్ జలసంధి ద్వారా ఇజ్రాయెల్ నౌకలు కనుక ప్రయాణం కోసం వస్తే వాటిని పేర్చి వేస్తారట. ఇజ్రాయెల్కి సంబంధించిన ఎగుమతులు కానీ దిగుమతులు కానీ హర్మోజ్ జలసంధి నుంచి వెళ్ళకూడదట. ఇది ఇరాన్ చెప్తున్న మాట. దీనికి ఇజ్రాయెల్ ఏమంటది? ఒకవేళ నా నౌకలు కనుక పేరు చేస్తే నేను మిలిటరీ చర్య తీసుకొని హర్మోజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటా అని ఇజ్రాయెల్ అంటుంది. ఇప్పుడు ఇదంతా హర్మోజ్ జలసంధి చుట్టూ మరొక కొత్త పంచాయతీ. అక్కడ ఎవరిది పెత్తనం ఉండాలి అనే కాడ ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ నౌకలు స్వేచ్ఛగా పోనిస్తే అది ఓకే ఇజ్రాయెల్కి. లేదు నేను ఇజ్రాయెల్ నౌకలను పోనివ్వను అంటే ఇజ్రాయెల్ వాళ్ళు సైనిక చర్యకు దిగుతారట. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే అమెరికా వాడి కోపం, టోల్ ట్యాక్స్ వసూలు చేయకపోతే ఇరాన్ వాడికి వాడి కోపం వాడిది, వాడి ఆక్రోశం వాడిది, ఇరాన్ వాడిది. ఇలా కొత్త పంచాయతీలు, హర్మోజ్ జలసంధి చుట్టూ కొత్త పంచాయతీలు. యుద్ధానికి ముందు అంతా ప్రశాంతంగానే ఉంది. యుద్ధం వల్ల వచ్చిన తంట ఇదంతా కూడా. యుద్ధం నడిచిందంతా హర్మోజ్ జలసంధి చుట్టూనే నడిచింది. ఇప్పుడు దాని మీద పెత్తనం కోసం ఎవడు ప్రయత్నాల్లో వాడు ఉన్నాడు. చూడాలి చివరికి ఏం జరిగింది అనేటువంటిది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.